తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారండి. జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు గడిచిపోతుంది, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు గడిచిపోతుంది, ఇప్పటికే ఒకసారి కళ్ళు మూసుకున్న 1 సంవత్సరం జరిగిపోయింది అన్న టాపిక్ మీద. అయితే 3 ఏళ్ల తర్వాత 3 సార్లు కళ్ళు మూసుకో, 3 ఏళ్ల తర్వాత నువ్వు వచ్చేది జైలుకే, 4వసారి నువ్వు కళ్ళు తెరవంగానే జైల్లో ఉంటావు, రాజమండ్రి జైల్లో అంటూ సెటైర్లుగాను సీరియస్గాను ఆయన మాట్లాడారు. నీకు స్వాగత ఏర్పాట్లు చేస్తాం అప్పుడు అంటూ చెప్పుకొచ్చారండి. వైసీపీ అధినేత జగన్పై టీడీపీ సీనియర్ నాయకుడైతే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 3 ఏళ్ల తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే, అప్పుడు మీకు న్యాయం చేస్తామంటూ పులివెందుల రైతులను ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించగా, అకాల వర్షాలతో కుప్పకూలిన అరటి తోటలను పరిశీలించి రైతులను పరామర్శించిన జగన్ ఈ వ్యాఖ్యలైతే చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను ఇమిటేట్ చేసిన బుచ్చయ్య చౌదరి జగన్పై సెటైర్లు పేల్చారండి. అవును, 3 ఏళ్ల తర్వాత జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకి అని వ్యాఖ్యానించారు. తాజాగా అమరావతిలో బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, జగన్ తమ్ముడు నీ గురించి నోటితో చెప్పలేను అని వ్యాఖ్యానించిన బుచ్చయ్య, జైలు వారికి కోర్టు వారికి బాగా తెలుసునని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారు తప్పకుండా జగన్ను 3 ఏళ్ళు కాదు 3 ఏళ్ల లోపే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారని, అప్పుడు తానే స్వయంగా స్వాగత ఏర్పాట్లు చేస్తానని బుచ్చయ్య చౌదరి అన్నారండి. మద్యం, ఇసుక కుంభకోణాలు సహా జగనన్న లేఅవుట్లో జరిగిన అక్రమాలపై పోలీసులు కూపీ లాగుతున్నారని, వీటిపై త్వరలోనే నివేదికలు అందుతాయని, పక్కా ఆధారాలతో కోర్టు ద్వారా జగన్ను జైలుకు పంపిస్తామని గోరంట్ల అయితే చెప్పారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 10 మాసాలు కూడా కాకుండానే జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుతున్నారని, ఆయనకి ఇంగితం లేదని, తల్లి చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడని, రేపు అధికారంలోకి వస్తే నిందితులకి పోలీసుల ద్వారా సెల్యూట్ చేపిస్తానని బహిరంగంగానే చెప్తున్నారని, ప్రజలను కూడా తరిమేస్తాడని దుయ్యబట్టారు. ఇలాంటి వారు జైలుకి వెళ్ళడం తప్ప మరో మార్గం లేదంటూ సెటైరికల్గా మాట్లాడారండి. ఇటీవల పులివెందులలో రైతుల అకాల వర్షానికి నష్టపోయిన రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విషయం మనం అందరం విన్నాం. అందులో ఒక నిందితుడు వెళ్ళి, నన్ను పోలీసులు కొట్టారు తిట్టారు అంటే, 3 ఏళ్ళు కళ్ళు మూసుకో, కళ్ళు తెరిచాకు, 3 ఏళ్ల తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతాను, ఆ తర్వాత నిన్ను ఏ పోలీసు అయితే కొట్టాడో ఆ పోలీసు దగ్గర నీకు సెల్యూట్ చేయిస్తాను అని చెప్పడం అనేది వివాదాస్పదంగా మారింది.